శివ బ్రో, బ్రో నువ్వు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి గొర్రెలు కాస్తున్నావంట? ఎందుకు నీ కష్టాలు ఏంది, నీ బాధలు ఏంది ఒకసారి చెప్పు మాకి. అప్పులు బ్రో, అప్పులు. ఏమిటి నుంచి అప్పులు అయినాయి? అప్పులు అంటే అందరికి ఉంటుందా బ్రో అప్పులు? ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నావా? లేదుగా బ్రో, మరి ఎందుకు నీకు అప్పులు ఇంతోటి? ఎందుకంటే ఇంకా ఇంట్లో పరిస్థితి బాగాలేక ఇంకా అమ్మ నాకు బాగా అప్పులని. మీ డాడీ ఉన్నాడా? ఏమైంది మీ డాడీకి? తెలియదు బ్రో, నాకు చిన్నప్పుడు వచ్చింది. మీ మమ్మీ? మా అమ్మ బాగా వచ్చింది. అట్లనా? మరి మీ అక్క మీ అన్నలు ఉన్నారా? అక్క అన్న ఉన్నారు. అక్క అన్న బయట కూలి పని చేసుకుంటారు బ్రో. అంతేనా? ఇప్పుడు నీకు ఎన్ని లక్షలు అప్పు ఉంది బ్రో నీకు? ఇంకా 2 లక్షలు అప్పు ఉంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు గొర్రెలు కాబట్టి? వీడికి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. నీకు ఎంత ఇస్తారు సంవత్సరం జీతం? 1,10,000. చూసారా బ్రో, చిన్న వయసు నుంచి గొర్రెలు కష్టపడుతున్నాడు శివ అని ఒక నందిమల గ్రామంలో. కాన్సెప్ట్ చాలా మంది గొర్రెలు అంటే కాయలేరు, కానీ చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసునంటే ఎరేగుడు అనుకోవాలి. మళ్ళీ డాడీ లేడు, మమ్మీ లేడు. ఉన్నీకి ఇల్లు ఉందా బ్రో నీకు? లేదు బ్రో, ఇల్లు కూడా లేదంట. చూడండి ఏం బ్రో, చాలా మందికి ఎంతో మందికి సాయం చేస్తుంటారు. ఒకసారి మన శివ ఐడి, నీ పేరు చెప్పగలుగుతావా? బ్రో నీ ఐడి పేరు, ఎందుకంటే నీకు ఫాలోవర్స్లు పెరుగుతారు, నువ్వు వీడియోలు చేయొచ్చు, నీకు ఏదైనా చిన్న చిన్న క్యాండిడేట్లు ఇస్తారు, మంచి మంచి సాంగ్స్లోకి వెళ్ళొచ్చు అని నీకు అవకాశాలు ఏమైనా ఉన్నావా? చేయాలనుకుంటున్నావా అవకాశాలు ఇస్తే? ఛాన్స్ వస్తే చేయాలనుకుంటున్నాను. చూసారా బ్రో, ఛాన్స్ ఇస్తే వెళ్ళాలనుకుంటున్నాడు తమ్ముడైతే. ఎవరెవరైనా కామెంట్లలో లైక్ కొట్టండి, షేర్ కొట్టండి.